అనుకున్నదే జరిగింది. సంజు శాంసన్ కి ఇక కష్టమే. ఏం మారింది? అప్పుడు అయ్యర్, ఇప్పుడు సంజు. ఓపెనర్లుగా గిల్, అభిషేక్. మిడిల్ ఆర్డర్కే పరిమితమైన సంజు శాంసన్. ఓపెనర్గా సంజు నుంచి మంచి ట్రాక్ రికార్డు ఉండే. ఇదంతా గిల్ కోసమేనా? మరోపక్క పాకిస్తాన్తో మ్యాచ్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిల్. మరి ఇండియా పాకిస్తాన్తో ఆడుతుందా లేక మ్యాచ్ రద్దవుతుందా? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఆసియా కప్ కోసం టీమిండియా స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సంజు శాంసన్ కు దినదిన గండంగానే మారింది. శుభం గిల్ ను స్క్వాడ్ లోకి తీసుకోవడం, వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడంతో సంజు ప్లేస్ పై అనుమానాలు రేకెత్తాయి. యుఏఈతో జరిగినటువంటి మ్యాచ్ ముందు వరకు కూడా సంజు శాంసన్ టీంలో ఉన్నాడన్న నమ్మకమే లేదు. కానీ తీవ్ర వ్యతిరేకాలు వస్తాయన్నటువంటి కారణంతోనే సంజు, గిల్ ఇద్దరికి ప్లేయింగ్ లెవెల్లో అవకాశం కల్పించారు. అయినా సరే సంజు బ్యాటింగ్ ప్లేస్ మార్క్ మాత్రం అతనికి కోలుకోలేని దెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే శుభన్ గిల్ ప్లేయింగ్ లెవెల్లో ఉండడంతో అప్పటి వరకు ఓపెనర్ గా రాణించిన సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి రావాల్సి వస్తుంది. లేటెస్ట్ గా జరిగిన కేరళ క్రికెట్ లీగ్ లో కూడా సంజు మిడిల్ ఆర్డర్, ఓపెనర్ రెండు ప్లేస్ లో కూడా ప్రయోగాలు చేశాడు. మిడిల్ ఆర్డర్ లో అట్టర్ ఫ్లాప్ కాగా ఓపెనర్ గా ఒక సెంచరీ అండ్ 3 హాఫ్ సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా టీ20 ఓపెనర్ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నటువంటి సంజు అద్భుతంగా రాణించారు. అయితే బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా టూర్లలో ఓపెనర్ గా దిగి ఏకంగా 3 సెంచరీలు చేశాడు. 2 సిరీస్లలో 3 సెంచరీలు సాధించడం అంటే అది టీ20లో మామూలు విషయం కాదు. శుభన్ గిల్ వన్డేలో ఓపెనర్ గా దిగినప్పటి నుంచి టెస్టుల్లో మాత్రం 3, 4 స్థానాల్లో ఆడుతున్నాడు. టీ20లో ఓపెనర్ గా దిగడంతో సంజు స్థానానికి ఎసరు పెట్టినట్లయింది. టీ20 వరల్డ్ కప్ 2026ని దృష్టిలో పెట్టుకుని సంజు శాంసన్ గట్టిగా రాణిస్తున్నటువంటి టైంలో గిల్ రాక మొత్తానికే ఇబ్బందికరంగా మారింది. ఆసియా కప్ లో యుఏఈతో జరిగినటువంటి మ్యాచ్ లో శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా దిగి శుభారంభం అందించారు. ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగి తొలి వికెట్ కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అభిషేక్ శర్మ 30 పరుగులు చేయగా గిల్ 9 బంతుల్లో 2 4లు ఒక సిక్సర్ తో 20 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. గిల్ ఎంట్రీతో ఓపెనింగ్ ప్లేస్ పోయినా రానున్న మ్యాచ్లలో సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో ఏ విధంగా రాణిస్తాడో వెయిట్ చేయాలి. మరి ఈ సిచ్యువేషన్స్ లోనే సెప్టెంబర్ 14న ఆదివారం దుబాయ్ లో జరగబోయేటువంటి భారత్ పాక్ ఆసియా కప్ మ్యాచ్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అయితే న్యాయమూర్తులు జీకే మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్లు ఉన్నటువంటి ధర్మాసనం ఆ పిటిషన్ విచారణకు కూడా నిరాకరించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద నలుగురు న్యాయ విద్యార్థులు ఊర్వశీ జైన్ నేతృత్వంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. వాదనలో న్యాయవాది ఎలా అన్నారంటే, నా కేసు బలహీనమే అయినా సరే దయచేసి విచారణకు లిస్ట్ చేయండి. అయితే జస్టిస్ మహేశ్వరి ఇలా స్పందించారు. అత్యవసరత ఏమిటి? ఇది ఒక మ్యాచ్ మాత్రమే. మ్యాచ్ ఆదివారం ఉంది. ఇప్పుడు ఏం చేయగలం? పెహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్లో భారత సైనికులు ప్రాణత్యాగం చేసినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్ నిర్వహించడం జాతీయ గౌరవానికి విరుద్ధమని పిటిషన్లో చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో క్రీడల్లో పాల్గొనడం సైనికుల మనోబలాన్ని దెబ్బతీస్తుందని, వీరమరణం పొందినటువంటి సైనికుల కుటుంబాలను బాధిస్తుందని వాదించారు. జాతీయ ప్రయోజనాల కంటే క్రికెట్ ను ప్రాధాన్యం ఇవ్వలేమని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ధర్మాసనం అత్యవసర విచారణకు నిరాకరించింది. బీసీసీఐ మాత్రం ఎప్పటిలాగే తాము కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేసింది. ఆ విధానం ప్రకారం పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు నిలిపివేస్తున్న ఐసీసీ ఆసియా కప్ టోర్నమెంట్ లో మాత్రం భారత్ పాల్గొనవచ్చు. లేటెస్ట్ గా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ కూడా ఆసియా కప్ లేదా ఐసీసీ టోర్నీలను బహిష్కరిస్తే అంతర్జాతీయ సంస్థల నుంచి భారత ఆటగాళ్ల కెరీర్ కి ప్రమాదమైనటువంటి ఆంక్షలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. సో మొత్తంగా అందుకోసమనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ డెఫినెట్ గా జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఒలింపిక్స్ లో కూడా క్రికెట్ రాబోతుంది కాబట్టి ఇంటర్నేషనల్ రూల్స్ డెఫినెట్ గా కూడా ఏం చెప్తున్నాయంటే, క్రీడలకు సంబంధించినటువంటి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు, ప్రతి ఒక్కరితోటి ఆడాలి అనే ఒక రూల్ కూడా తీసుకొస్తూ, సో అందుకోసమనే ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ద్వైపాక్షిక సిరీస్లు పక్కన పెట్టేసి ఏదైతే ఇంటర్నేషనల్ అంటే ఐసీసీ ఆసియా కప్ నిర్వహించేటువంటి ఆసియా సంబంధించినటువంటి నిర్వహించే టోర్నీలలో మాత్రమే ఇండియా పాకిస్తాన్తో ఆడుతుంది అని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. సో మొత్తంగా ఇటు ఇది పక్కన పెడితే మేజర్గా గంభీర్ ఎప్పుడైతే ఇండియన్ టీం కోచ్గా వచ్చారో అప్పటి నుంచి కూడా ఇలాంటి రాజకీయాలు జరుగుతున్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్ కూడా సేమ్ సిచ్యువేషన్, అంటే టీ20లో ఎందుకు అసలు శ్రేయస్ని సెలెక్ట్ చేయలేదు అన్న కమెంట్స్ కూడా చాలా గట్టిగా వినిపించాయి. మిగతా ప్లేయర్స్ కంటే శ్రేయస్ ఎందులో తక్కువ అండ్ దేంట్లో ఎందుకు ఏ విధంగా సెలెక్ట్ చేశారని కూడా గంభీర్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. అండ్ అప్పట్లో కోహ్లీని పక్కన పెట్టాడు, ఇప్పుడు అయ్యర్ని కూడా పక్కన పెట్టాడు. ఇదంతా కేవలం గంభీర్ కుట్ర కారణంగానే జరుగుతుందా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.